నమః. ఈరోజు వసంత పంచమిని పురస్కరించుకొని జ్ఞాన సరస్వతి దేవాలయం చొప్పదండిలో ఈరోజు రంగరంగ వైభవంగా అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది. సామూహిక అక్షరాభ్యాసాలు ఈరోజు ఉదయం ప్రాతకాలం 5 గంటల నుండే భక్తులు వేయించేయడం జరిగింది. అందరినీ ప్రతి ఒక్కరిని క్రమపద్ధతిలో కూర్చుండబెట్టి ప్రతి ఒక్కరికి అమ్మవారు కనకరించేలాగా ప్రతి విద్యార్థికి ప్రతి ఒక్కరికి అక్షర శ్రీకారం చేస్తూ అదేవిధంగా అమ్మవారి మంగళ శాసనాలు కూడా ప్రతి విద్యార్థికి ఇప్పించడం జరిగింది. చాలామంది చుట్టుపక్కల విద్యార్థులు కూడా చాలామంది స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రతి రోజు కూడా ఇక్కడ అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరుగుతుంది. ఒక అష్టమి నవమి తప్ప మిగతా రోజులు ప్రతి నిత్యం అక్షరాభ్యాసం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి పౌర్ణమికి ఇక్కడ అమ్మవారి ఉత్సవం జరుగుతుంది. ప్రతి పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. వచ్చిన ప్రతి భక్తుని చేత అమ్మవారికి అభిషేకం చేయించడం జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి ముఖ్యంగా ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తుంది. శుక్రవారం నాడు వచ్చి ఇక్కడ ఒక ప్రమిదలో దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు చేసినట్టయితే ఆ యొక్క కోరిక నెరవేరుతుంది. అట్లాంటి భక్తులు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఆ కోరికలు నెరవేరిన వారు అమ్మవారికి కానుకలు కూడా సమర్పించడం జరుగుతుంది. చాలామంది భక్తులకు ఈ యొక్క మా చొప్పదండి అమ్మవారు శాస్త్రంగా కనబడుతుందని చాలామంది భక్తులు మాకు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయం విశిష్టత ఏంటంటే అమ్మవారు జ్యోతి రూపంలో కనబడ్డది కాబట్టి ఈ జ్యోతి వెలిగించి ఇక్కడ ఎవరైనా కానీ కూడా వారి యొక్క కోరికను నెరవేర్చుకుంటారు. శ్రీమాత్రే నమః. ఈరోజు అక్షర శ్రీకారానికి ఇంచుమించు ఒక 100 మంది పైనే ఉంటారు భక్తులు. ఈరోజు ఉదయం అమ్మవారికి అభిషేకము, అలానే అక్షరాభ్యాసాలు, పల్లకి సేవ, ఊంజల సేవ ఈరోజు నిర్వహించడం జరిగింది.